శ్రీమాత్రే నమః. మరి అదేవిధంగా వృషభంలో ఉన్నటువంటి రవిని ఇతర గ్రహములు చూసినట్లయితే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఉదాహరణకి చంద్రుడు కానీ చూసినట్లయితే, ఎందుకంటే వృషభంలో రవి ఉన్నప్పుడు అప్పుడు వృశ్చికంలో ఉన్నటువంటి చంద్రుడు రవిని తన యొక్క సప్తమ దృష్టితో చూస్తాడు కాబట్టి ఇది చంద్రుడికి నీచ స్థానం కాబట్టి, చంద్రుడు అంటే మనసు, ద్వితీయ స్థానం అంటే వాక్కు కాబట్టి వీరు మనసుకు హత్తుకునేలాగా మాట్లాడటానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేగాక ఈ యొక్క చంద్రుడు స్త్రీ గ్రహం కాబట్టి వీరి యొక్క మధురమైనటువంటి వాక్కులతోటి స్త్రీలను ఆకట్టుకునేటువంటి గుణం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నీచత్వం వల్ల వీళ్ళు వేశ్యల యందు ఆసక్తి కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఈ యొక్క స్త్రీలకు వశవర్తులుగా కూడా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి.